న్యూస్గా డీటెయిల్స్ చూద్దాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అమరావతిలో జరిగిన వేడుకల్లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. సమాజంలో మారుతున్న కుటుంబ వ్యవస్థలు, జనాభా తగ్గుదల వంటి సవాళ్లను ఎదుర్కోవడానికి పాపులేషన్ మేనేజ్మెంట్ అనేటువంటి సరికొత్త విధానాన్ని తెరపైకి తెచ్చారు. భారతదేశంలో ఉమ్మడి కుటుంబాలే అతిపెద్ద సంపద అని సీఎం చంద్రబాబు అన్నారు. మహిళలను అన్ని రంగాల్లో శక్తివంతులుగా తీర్చిదిద్దే బాధ్యతను తమదంటూ కూడా చంద్రబాబు చెప్పుకొచ్చారు. మహిళలకు సంపూర్ణ భద్రత కల్పిస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. నేరుగా ఏ సేవ కావాలన్నా, ఏ పని కావాలన్నా మీ సెల్ ఫోన్ ద్వారానే చేసేస్తాం. రెండో విషయం గుర్తుపెట్టుకోండి, ఒకవేళ సెల్ ఫోన్లో టైప్ చేయడం రాకపోయినా ఆన్ చేసి మాట్లాడండి. మాది పలానూరు, నాకు ఆర్టీసీ బస్సు టికెట్ కావాలి, ఈ టైంలో కావాలంటే అదే మామూలుగా మెసేజ్ని టెక్స్ట్గా కన్వర్ట్ చేసి టికెట్ బుక్ చేసి మీకు చెప్తుంది. సులభతరం చేస్తాను. చదువు రాని వాళ్ళకి అర్థమయ్యే భాషలో తీసుకొస్తాను. దానివల్ల మీ జీవితాలు మారతాయి. ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఒకప్పుడు ఐటీ మాట్లాడాను, ఇప్పుడు ఏఐ మాట్లాడుతున్నాం. మీ ఆరోగ్యం మీ ఫోన్లో మీ ద్వారా ఉంటుంది. ఇప్పుడు నేనున్నాను, ఈ రింగ్ ఉంది, మాంత్రికుడి రింగు కాదు ఇది, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది ఆరా రింగు. దీంట్లో ఫోన్లో చూసుకుంటే నా గ్లూకోజ్ ఎంత ఉంటుందో తెలుస్తుంది. దీన్ని చూసుకొని అవసరమైతే భోంచేస్తా, లేకుంటే భోజనం కట్ చేస్తా. ఇక్కడుండే నేను కానీ, మా పవన్ కళ్యాణ్ గారు కానీ, మాధవ్ గారు కానీ సమైక్యంగా పనిచేస్తున్నాం. మేము వేరే ఆలోచన చేయడం లేదు. మీ జీవితాలకు మెరుగు కావాలి, అనునిత్యం ఏం చేస్తే మీరు బాగుపడతారో అలాంటి ఆలోచన చేస్తున్నాం. నేను ఇంకొక పక్కన మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఒకప్పుడు నేను ఫ్యామిలీ ప్లానింగ్ కోసం పనిచేశాను, మీకు అందరికీ జ్ఞాపకం ఉంటుంది. అప్పుడు చెప్పాను, ఒక బిడ్డ ముద్దు, ఇద్దరు ఓకే, ముగ్గురు వద్దని చెప్పాను. ఇప్పుడు చెప్తున్నాను మళ్ళీ మీ అందరికీ, ఒక బిడ్డ వద్దు, ఇద్దరు ఓకే, ముగ్గురు ముద్దు. సరేనా లేదా అని అడుగుతున్నా. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే జనాభా